హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ తేట్ తెలుగు ఛానల్. నేను చెప్పాలనుకున్న అంశం 8వ తరగతి నుండి శతకసుధ పద్యాలు. ఫస్ట్ పద్యము మత్తేబం. సతతాచారము సూర్ణుతంబు కృపయున్ సత్యంబునన్ శీలమున్ అతి శాంతత్వము చిత్తశుద్ధికరమున్నధ్యాత్మయున్ ధ్యానమున్ ధృతియున్ ధర్మము సర్వజీవహితమున్ దూరంబుగాకుండా సమ్మతికిన్ జేరువ మీ నివాస సుఖమున్ మానాద నారాయణ మానాద నారాయణ. నారాయణ శతకం రాసింది బమ్మెర పోతన. ఈయన 15వ శతాబ్దానికి చెందినవాడు. ఇంతకుముందు వీడియోలో కవులు శతకాలు చూసాము. ఓకే, సతతాచారము ఈ పద్యానికి భావము, ఓ లక్ష్మీదేవి మానాద నారాయణ అంటే ఓ లక్ష్మీదేవి భర్త అయినవాడా, ఓ నారాయణుడా. ప్రియవచనం, సూర్ణుతంబు అంటే మంచి మాట, కృపయున్ అంటే దయ, సత్యంబునన్ అంటే సత్యమైన వాక్కు, శీలమున్ అంటే మంచి స్వభావం అని అర్థము. ఓకే, ప్రియవచనం, దయ, సత్యము, మంచి స్వభావం, మిక్కిలి శాంతం, నిర్మలమైన మనస్సు, భగవద్భక్తి, ధ్యానం, ధైర్యం, ధర్మాలను సదా ఆచరిస్తూ సర్వ ప్రాణుల మేలు కోరేవాడిగా చేయి అని చెప్పి నారాయణుణ్ణి వేడుకుంటున్న సందర్భం. ఓకే, నెక్స్ట్ పద్యం చూద్దాం. బీదల కన్న వస్త్రములు పేర్మిన సంగుము తుచ్చ సౌఖ్య సంపాదనకై అబద్ధముల బల్కకు వాదములాడబోకు మర్యాదనతి క్రిమింపకు పరస్పర మైత్రి మెలంగు మిట్టి వౌదములం చెరుంగుము వివేకధనం విధీనము చిత్తమా. చిత్తశతకం శ్రీపతి భాస్కర కవి రాసిండు. ఓకే, శ్రీపతి భాస్కర కవి రాసిండు. చిత్తమా అంటే మనసును సంబోధిస్తాం. చిత్తమా అంటే ఓ మనసా, పేదవారికి అన్నదానం, వస్త్రదానం అధికంగా చేయి. నీచమైన సుఖాల కోసం అబద్ధాలు ఆడకు, ఎవరితోనూ వాదములు ఆడబోకు, హద్దుమీరి ప్రవర్తించకు, అందరితో సుఖంగా ఉండు. ఈ సూత్రాలనే వేదాలుగా భావించు. వివేకులకు ఈ లక్షణాలే సంపదగా భాసిల్లుతాయి అని అర్థము. ఓకే, నెక్స్ట్ పద్యం చూద్దాం. చదువది ఎంత గలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్నా నా చదువు నిరర్ధకంబు గుణ సంయుతులెవ్వరు మెచ్చరచ్చటం వదునుగా మంచి కూర నలపాకము చేసిననైనా నందు నీ పొదవెడు నొప్పు లేక రుచి పుట్టగా నేర్చునటయ్యా భాస్కరా. భాస్కర శతకం మారద వెంకయ్య. ఓకే, చదువది ఎంత గలిగిన అంటే ఓ భాస్కరా, ఎంత చదువు చదివినా అందులోని అంతరార్థం తెలియకపోతే నువ్వు చదివిన చదువు కూడా వృధా, వ్యర్థమే. ఓకే, నువ్వు ఎంత మంచి కూర వండినా అందులో ఉప్పు వేయండి ఆ కూర వేస్ట్, అంటే రుచి పుట్టదు. అదే. ఓకేనా, భాస్కర శతకం. ఓకే, 4వ పద్యం చూద్దాము. పెంపునదల్లివై కలుష బృంద సమాగమ ముందుకుండ రక్షింపదండ్రివై మెయి వసించు దశేంద్రియ రోగముల్ నివారింపను వెజ్జువై కృప గురించి పరంబుదిరంబుగాగ సత్సంపదలీయ నీవేగతి దాశరథి కరుణాపయోనిధి. ఓకే, దాశరథి శతకాన్ని రాసింది కంచర్ల గోపన్న. పెంపునదల్లివై అంటే పెంచడంలో తల్లివై. దాశరథి ఓ దశరథ కుమారుడా
ఓ కరుణా సముద్రుడా అని రాముణ్ణి సంబోధిస్తున్నాము. ఓకే, రాముడు పెంపున్న తల్లివై పెంచే విధానంలో తల్లివై కలుష బృంద మొందకుండా అంటే చెడ్డవారితో స్నేహం చేయకుండా ఒక మంచి దారిన పెట్టేవాడు. రక్షింపదండ్రివై మెయి వసించు దశేంద్రియ రోగముల్. మెయి అంటే శరీరం, దశేంద్రియ అంటే 10 రకాలైన రోగాలను నివారించే వైద్యుడివై కృప గురించి పరంబుదిరంబుగాగా సత్సంపదలీయ నీవే గతి. అంటే ఇలాంటి వారికి సేవ చేస్తే నీకు మంచి సుఖాలు లభిస్తాయి అని అర్థం. దాశరథి కరుణాపయోనిధి. తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయేడినాడు వెంటరాదు. లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మృంగబోడు. విత్తమార్జన చేసి విర్రవీగుటే కాని కూడబెట్టిన సొమ్ము గుడువబోడు. పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మములేక దాచి తుదుకు దొంగలకిత్తురో దొరల కవునో తేనె జుంటిగలీయవా తెరువరులకు. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఈ పద్యము సీస పద్యము. ఈ పద్యాన్ని రాసింది నరసింహ శతకం కాకుత్సం శేషప్ప కవి. తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు అంటే మనం పుట్టేటప్పుడు తల్లి గర్భము నుండి వచ్చేటప్పుడు ఎవ్వరు కూడా ధనంతో రాము. వెళ్ళిపోయేడినాడు వెంటరాదు. మనం మరణించినప్పుడు కూడా మనం కూడబెట్టిన సొమ్ము అనేది మన వెంట రాదు. లక్షాధికారైన లవణమన్నమే కానీ లక్షాధికారైన ఉప్పుతోనే ఉప్పేసిన అన్నాన్నే తింటాడు కానీ బంగారంతో తినలేడు. విత్తమార్జన చేసి విర్రవీగుటే కానీ అంటే డబ్బు ఉంది అన్న అహంకారంతో విర్రవీగుటే కానీ కూడబెట్టిన సొమ్ము గుడువబోడు. తను కూడబెట్టిన సొమ్ము తను కూడా తినడు. పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి తను కూడబెట్టిన ధనాన్ని భూమి లోపల దాచిపెడతాడు. తుదుకు దొంగలకిత్తురో, తుదుకు అంటే తర్వాత, దొంగలకిత్తురో దొరలకవునో తేనె జుంటిగలీయవ తెరువరులకు. అంటే ఎవ్వరికి ధనాన్ని తన సంపాదించిన ధనాన్ని దాన ధర్మాలు చేయకుండా తాను తినకుండా దొంగల పాలు చేసినట్టుగా కవి వర్ణిస్తున్నాడు. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఆభరణాలచే అలంకరించబడే